హాయ్ ఎవ్రీవన్, గుడ్ మార్నింగ్. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈ రోజు నేను మెల్బర్న్లో క్వీన్ విక్టోరియా మార్కెట్కి వచ్చాను. ఇది మెల్బర్న్లో వన్ ఆఫ్ ది ఓల్డెస్ట్ మార్కెట్ అండ్ ఇప్పుడు టైం మార్నింగ్ 9 అవుతుంది. సో ఈ మార్కెట్ మార్నింగ్ 6కి ఓపెన్ వీకెండ్స్కి. సో మేము ఎర్లీగా వచ్చాము ఎందుకంటే ఇంకా లేట్ అయితే చాలా రష్ అయిపోతుంది. నేను మీతో ఈ మార్కెట్లో ఏమేమి దొరుకుతాయో మేము ఏం షాపింగ్ చేసుకున్నానో షేర్ చేస్తాను. ఇక్కడ నేనా? Hi, where do I pay for this one? Just there? మార్కెట్ ఎంటర్ అయినాక ఇట్లాంటి ట్రాలీస్ హైర్కి ఇస్తున్నారు. ఇవి $5. సో మనం ఈ ట్రాలీ తీసుకుంటే మనం వెజిటబుల్స్ కానీ ఏమైనా షాపింగ్ చేసినా క్యారీ చేయకుండా డైరెక్ట్ దీంట్లో పెట్టుకొని వెళ్ళొచ్చు. కాకపోతే ఇది హైర్కి ఇచ్చేటప్పుడు వాళ్ళు ఏదైనా ఐడి అడుగుతున్నారు. నేనేమో ఫిజికల్ ఐడీస్ ఏం క్యారీ చేయట్లేదు, ఇప్పుడు అన్ని డిజిటల్ ఐడీసే కదా. సో ఇప్పుడు నా DJI కెమెరాది కేసు ఇచ్చి వచ్చినాను ఆమెకి, లైక్ సెక్యూరిటీ డిపాజిట్ లాగా. ఇవి కాదు, అవే మంచిగా ఉంటాయి కానీ చూడనీకి. మనమేమి ఇల్లులు మారం కదా ఇండియాలో, ఇక్కడ అంటే ఇల్లులు మారితే పడిపోతాయి. మంచిగా ఉంది. చూపి మెల్బర్న్. ఇక్కడ ఇట్లా ఫ్రూట్స్ అన్నీ కట్ చేసి ప్యాక్ చేసి అమ్ముతున్నారు. సో మనం డైరెక్ట్గా వచ్చి పర్చేస్ చేయొచ్చు. ఈ ఫ్రూట్స్ అన్నీ కలిపినవి $30 అంట. అండ్ ఇవి మ్యాంగోస్, ఇది $7. అండ్ ఈ చిన్న ఫ్రూట్ బాక్సెస్ $6 అంట. మాకు ఇక్కడ వైట్ కలర్ ఎగ్స్ ఎక్కువ దొరకవు. సో మన ఇండియాలో ఎక్కువ వైట్ ఎగ్స్ దొరుకుతాయి కదా, మాకు ఇక్కడ ఎక్కువ బ్రౌన్ కలర్ ఎగ్స్ దొరుకుతున్నాయి. కానీ మార్కెట్లో వైట్ కలర్ ఎగ్స్ కూడా ఉన్నాయి. ఇది 1 ట్రే $10. 30 ఎగ్స్. ఇక్కడ అన్ని ఫ్రెష్ వెజిటబుల్స్ సెల్ చేస్తున్నారు. సో ఇక్కడ మేము కొన్ని తీసుకుంటున్నాము. ఏది తోటకూర? ఏది మనం ఇక్కడ సెలెక్ట్ చేసుకొని ఆమెకి ఇస్తే ఆమె కవర్లో పెట్టుకుంటుంది. ఐ థింక్ మనం లాస్ట్లో పేమెంట్ చేయొచ్చు అనుకుంటాం. తోటకూరనే అనుకుంటుంది. $2 అంటాం. తోటకూరనే అది కాదు అత్తమ్మ. పుచ్చు పుచ్చు ఉందా ఆకు? మంచిది ఉందేమో చూద్దాం. తోటకూర ఆమె. I'll just grab those two. Yeah. ఇక్కడ మ్యాంగోస్ కూడా ఉన్నాయి. ఇప్పుడు మాకు ఆస్ట్రేలియాలో సమ్మర్, సో ఇప్పుడు మాకు మ్యాంగో సీజన్. ఇంత పెద్ద సైజ్ మ్యాంగోస్ ఉన్నాయి. ఇక్కడైతే స్వీట్ అని రాశారు, మరి స్వీట్గా ఉంటాయో తెలియదు. ఇక్కడేమో సోర్ మ్యాంగోస్ ఉన్నాయి, పుల్లవే. ఉప్పు కారం వేసుకొని తినాలనుకుంటాం. ఏ మ్యాంగో లీవ్స్ $8 కిలో అంట. మనకు బయట తక్కువ కదా బీన్స్. మేము మార్నింగ్ చాలా ఎర్లీగా వచ్చాము అనుకున్నాం. ఆల్రెడీ మార్కెట్ రష్ ఉంటుందని తెలుసు, కానీ ఆల్రెడీ ఈ టైంకి ఫుల్ బిజీ ఉంది. ఫుల్ జనాలు ఉన్నారు వెనకాల. అసలు ప్రామ్ నెట్టడానికి, ట్రాలీ నెట్టడానికి కూడా ప్లేస్ లేదు. ఇక్కడ ఇట్లా ఓల్డ్ ఏజ్ వాళ్ళు కూడా చాలా మంది వస్తుంటారు మార్కెట్కి. వాళ్ళే మనకి ఇండియాలో ఇంత ఏజ్ వాళ్ళు బయటకు రారు కదా ఎక్కువ. చాలా సర్ప్రైజింగ్ అనిపిస్తుంది. వీళ్ళు వీకెండ్ మార్నింగే ఫుల్ రెడీ అయిపోయి ఇట్లా బయటకు వస్తారు కపుల్స్. Hi, how much watermelon? 250 kilo. And how many kilos this big one? Yeah. Yeah, I want big one. Yeah. Yeah. No good, tell me, I'll give you money. If you're too good, double. 1 kilo sweet Can I cherry. taste? Try, of course. You can try, brother.
You can try, sir. Man, try. బాగున్నాయి. You can pay to the register, please. This 1 kilo bag, $10, or I can give from here if you want. Don't worry. Can I get that one, please? How many kilo? 1 or 2? I'll just get 1 kilo. Cherry, cherry, cherry. $10 cherry here. Try one. Should be around 1 kilo. If it's too Yeah. much, ask him to fix it. Yeah, okay. Thank you. Cherry, 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 ten. Oh, the best you see cherry. Sugar? Very much. Yeah. ఇవి ఇంకా మంచిగా ఉన్నాయా? Sorry. No. How much you want? I can have. అంత స్వీట్ లేవు కానీ పెద్ద ఉన్నాయి. No. ఇవి ఫ్లెష్ ఎక్కువ ఉన్నాయి పెద్దగా, కానీ అంత స్వీట్ లేవు. స్వీట్ ఎక్కువ ఉన్నాయి చిన్నవి. చిన్నవే ఇవే తీసుకుందాం. Cherry, cherry, cherry. Ten, ten, ten. యా థ్యాంక్ యూ. Cherry, cherry, cherry. ఇక్కడ ఇట్లా బుక్స్ అమ్ముతుంటారు. సో ఇవన్నీ ఆల్రెడీ యూజ్డ్. సో అట్లాంటివి కూడా ఇక్కడ చాలామంది కొనుక్కుంటారు, ఎందుకంటే బుక్స్కి కొత్త బుక్స్ ఏం అవసరం లేదు కదా, అన్ని గుడ్ కండిషన్లో ఉన్నవే తీసుకుంటారు బుక్స్ అన్నీ. అండ్ చాలామంది రీసైక్లింగ్ కదా, కొత్తవి పేపర్ బుక్స్ కొనుక్కోవటం ఎందుకంటే ఇక్కడ వాళ్ళందరూ ఇక్కడనే ఎక్కువ బుక్స్ కొంటారు. సో చాలా స్టాల్స్ ఉన్నాయి. అండ్ ప్రైస్ కూడా ఇక్కడ నెగోషియబుల్ అంట. అండ్ ప్రైజెస్ కూడా రీజనబుల్గానే ఉన్నాయి. $10, $15 అట్లా ఉన్నాయి. మేబీ కొంచెం ఇంట్రెస్టింగ్ ఆర్ ఫేమస్ బెస్ట్ సెల్లర్స్ అయితే ఎక్స్పెన్సివ్ ఉంటాయేమో, కానీ వేరేవైతే $10-15 ఉన్నాయి. ఇక్కడ నాకు బంతిపూలు కనిపించినాయి. సో ఇది ఒక్క బొకే అంటే దీంట్లో 5 ఉన్నాయి. $15 అంట. $15 అంటే ఇప్పుడు మాకు $1 అరౌండ్ 65 రూపీస్ ఉంది. ఎంత $15 అంటే ఇండియన్ రూపీస్లో? $15 యా, ఆల్మోస్ట్ 1000 రూపీస్ అవుతుంది. ఆ ఒక్క బొకే జస్ట్ 5 ఉన్నాయి దీంట్లో అంతే. ఇక్కడ జింజర్ షాట్స్ అని అమ్ముతున్నారు అండ్ వీళ్ళ దగ్గర ప్యాకేజ్ ఉంది. సో 5 డేస్కి $20 అంటే 5 షాట్స్ ఇస్తారు. మనకి యూట్యూబ్లో కూడా చాలా ఫేమస్ కదా ఇవి జింజర్ షాట్స్ ఆర్ డిటాక్స్ షాట్స్ అని. సో మనం డైలీ మార్నింగ్ లేచిన వెంటనే ఫస్ట్ అవర్ ఒక చిన్న బాటిల్ ఉంటుంది, ఇట్లా షార్ట్ లాగా తాగాలి. అది మన బాడీని అండ్ లివర్ని డిటాక్స్ చేస్తే. సో మేము ట్రై చేద్దాం అనుకుంటున్నాం. Little bit of spice. That one's like quite spicy. And do we have to like take it like first thing in the morning or? You can take it whenever. Yeah. Whatever suits you best. Like yeah, some people like to take it in the morning. Otherwise, you can just have them whenever you Is there like. any chance that I can taste it? No, sorry, No, it's just okay. like that. Yeah. Did you Yeah. Yeah. 7 now? Yeah. Can I get 7 of these? Is it like the detox Yeah. ones? Yeah. Yeah. 7 days ki. Bag to carry. Or మిథిల పాపని క్యారియర్లో వేసుకున్న ఏడుస్తుంది ప్రామ్లో. అంటే మేము అంతా షాపింగ్ చేస్తున్నాం కదా, ఆమెకి లోన్లీగా అనిపిస్తున్నట్టుంది. సో ఇప్పుడు క్యారియర్లో వేసుకొని తిరుగుతాం. ఎంతసేపు ఉంటుందో చూద్దాం. మేము ఇప్పుడు మీట్ సెక్షన్లోకి వచ్చాము. ఇక్కడ చాలా డిఫరెంట్ టైప్స్ ఆఫ్ మీట్స్ తింటారు కదా. సో మేము జస్ట్ ఫిష్ తీసుకుందామని, ఫిష్ ఉందేమో చూద్దామని వచ్చాము. సో మాకు నచ్చిన ఫిష్ ఉంటే తీసుకుంటాము. ఇక్కడ అన్ని టైప్స్ ఆఫ్ మీట్స్ ఉన్నాయి. నేను అవన్నీ చూపించట్లేదు, అంటే నాకు కూడా కొంచెం భయం అనమాట వీడియోస్లో ఇట్లా వేరే మీట్స్ చూడాలంటే. ఫిష్ ఏమైనా ఇంట్రెస్టింగ్ అనిపిస్తే చూపిస్తాం. చెప్పు. హాయ్ హాయ్ అందరికీ అని చెప్పు. అక్కడ కనిపిస్తుంది వైట్ కలర్ ఏంటో సిల్వర్ ఫిష్ అంట. చాలా వింతగా ఏంటో గడ్డిలాగా ఉంది చూడడానికి, కానీ అది కూడా ఫిష్ అంట. చిన్న ప్రాన్స్ లేవు, ఈ సైజే ఉన్నాయి. ఇంకా పెద్ద 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 ప్రాన్స్ ఉన్నాయి కానీ చిన్నవి లేవు.
ఇక్కడ చాలా స్టోర్స్లో క్యాంగరూ మీట్ కూడా అమ్ముతున్నారు. క్యాంగరూ ఆస్ట్రేలియా నేషనల్ యానిమల్ అండ్ మనుషుల కన్నా క్యాంగరూస్ ఎక్కువ ఉంటాయి. మనం ఇప్పుడు ఇండియాలో మన నేషనల్ యానిమల్ నేషనల్ బర్డ్ని తిన్నాము కదా, కానీ ఇక్కడ క్యాంగరూస్ తినడం అలౌడ్ అండ్ చాలామంది క్యాంగరూస్ తింటారు. అందుకే అన్ని షాప్స్లో అది కూడా అమ్ముతున్నారు. ఇక్కడ ఇట్లా డిఫరెంట్ టైప్ ఆఫ్ ఇవేవో కోట్స్ లాగా ఉన్నాయి. దేంతో చేశారేమో, చూడడానికి అయితే పాత బట్టలతో చేసినట్టే ఉంది. మరి ఇవేమన్నా ఉల్లా ఏమో తెలియదు. అండ్ కాస్ట్ కూడా $120 $150 అట్లున్నాయి. ఇక్కడ ఒక హాట్ డోనట్ ఫుడ్ ట్రక్ పెట్టారు. సో ఇక్కడనే లైవ్గా ప్రిపేర్ చేస్తున్నారు లోపల. నాకు తెలిసి ఇక్కడ ఫుల్ రష్ ఉంటుంది అనుకుంటా. వీటి పెద్ద లైన్ కూడా ఇట్లా చేంజ్ చేశాడు. యాక్చువల్లీ మార్కెట్ కొన్ని సీజన్స్లో లైక్ వింటర్లో అండ్ సమ్మర్లో వెడ్నెస్డేస్ నైట్ వరకు కూడా ఓపెన్ ఉంటుంది. నేను ఒకసారి అప్పుడు వచ్చాను. ఫుల్ జనాలు ఉంటారు అండ్ ఫుల్ ఫుడ్ సేల్ చేస్తుంటారు అప్పుడు. సో మేబీ అందుకోసమే లైన్ పెట్టినట్టు ఉన్నారు. ఇక్కడ కటింగ్ బోర్డ్స్, చీజ్ బోర్డ్స్ ఈ షాప్ ఉంది. చాలా మంచిగా ఉన్నాయి చూడడానికి క్వాలిటీ. ఇవి చీజ్ బోర్డ్స్, ప్లాటర్ ఏమన్నా డైనింగ్ టేబుల్ పైన పెట్టుకోవచ్చు కదా, బ్రెడ్ చీజ్ అవి. దీని లోపల కటింగ్ బోర్డ్స్ కూడా ఉన్నాయి, కానీ రేట్ అయితే చాలా ఎక్స్పెన్సివ్గా ఉన్నాయి. ఏంటది? ఎగ్ హోల్డర్. మేము ఇక్కడ ఎక్కువ యూజ్ చేయము, కానీ ఇండియాలో అయితే యూజ్ చేస్తాం కదా ఎగ్స్ పెట్టుకోవడానికి. ఎగ్ హోల్డర్, హనీ వేసుకునేది, మొత్తం వుడెన్. వీళ్ళు ఇక్కడ ఏంటో స్మెల్ మీ అని కూడా పెట్టారు ఒక దానికి. ఓకే, అందుకే ఎక్స్పెన్సివ్ అనుకుంటాం. స్మెల్ అయితే మంచిగా వస్తుంది వుడ్. మనకు కావాల్సింది ఈ సైజ్ కటింగ్ బోర్డు. సో ఈ సైజ్ కటింగ్ బోర్డ్ ఆల్మోస్ట్ $60 ఉంది. అంటే చాలా ఎక్స్పెన్సివ్. $60 అంటే ఆల్మోస్ట్ 4,000 రూపీస్. అసలు $60 అంటే ఆల్మోస్ట్ 4,000 రూపీస్. సో అంత పెట్టి మన కటింగ్ బోర్డ్ అవసరం లేదు. ఇక్కడ పిల్లల బట్టల షాప్ ఉంది. రేట్స్ చెక్ చేద్దాం. ఓ రేట్స్ లేవు దీనిపైన. How much is this one? Dresses, they are 50. 15, okay. They're all made in Australia. Okay. And they're all Australian design prints. Okay, from right. Melbourne. Yeah. Do you have a little one in mind? Is it? Yeah, it's for her. Yeah. How old Yeah. is she? She's 4 months old. 4 months. Yeah. Oh, okay. The dresses might be Too big. Oh. And you've got all sorts of cute designs as well. Yeah. So it's all like inspired by Melbourne. It has a Yeah, tram and that everything. one's your Yeah. the Melbourne one. That's like your Aussie animals. You've got your Okay. koalas, all super cute Australian. ఇది ఒక వింటేజ్ షాప్. ఇక్కడ అన్ని ఇట్లా వింటేజ్ ఫిలిమ్స్, వింటేజ్ కెమెరాస్, వింటేజ్ బుక్స్ ఇవన్నీ అమ్ముతారు. ఇక్కడ యాక్చువల్లీ నో ఫోటోగ్రఫీ అని రాస్తారు, కానీ ఫిలిమ్స్ తీసుకొని ఏం చేస్తారు ఏమో. మేబీ ఇవి కడిగిస్తే మన పనికొస్తాయో తెలియదు, కానీ ఇవైతే అమ్ముతున్నారు. ఒక $1 అంట ఒక ఫిలిం. $1 అంట ఒక ఫిలిం ఇవి. సో వీటితో ఇట్లా ఆర్ట్ లాగా చేశారు. మరి ఇవి తీసుకెళ్ళి ఏం చేస్తారో ఏమో. ఇక్కడ అన్ని ఇండోర్ ప్లాంట్స్ కూడా అమ్ముతున్నారు. $20 అంట ఒక ప్లాంట్. 3 ప్లాంట్స్ కొంటే $50. మనకి ఇట్లాంటి ప్లేసెస్లో డిఫరెంట్ వెరైటీస్ ఆఫ్ ఇండోర్ ప్లాంట్స్ దొరుకుతాయి. అంటే కొంచెం హైబ్రిడ్ వెరైటీస్ దొరుకుతాయి, కానీ మనం వీటిని మెయింటైన్ చేయాలి బాగా ఇంట్లో. మేము ఇంతకుముందు కొన్నాం కానీ చచ్చిపోయినాయి మా ఇంట్లో. మా షాపింగ్ అయిపోయింది. చాలా వెజిటబుల్స్ తీసుకున్నాం, కొన్ని ఫ్రిడ్జ్ మ్యాగ్నెట్స్ తీసుకున్నాము. ఇప్పుడు ఇవన్నీ కార్లో పెట్టుకొని ఈ ట్రాలీ వెళ్ళి రిటర్న్ ఇవ్వాలి. ఎందుకంటే నేను కెమెరా కేస్ ఇచ్చి వచ్చిన ఆమెకి $5 తీసుకొని కెమెరా కేస్ పెట్టుకుందామే. సో వెళ్ళి ట్రాలీ రిటర్న్ ఇస్తాం. పోయేసి అడుగేసి వస్తాం. ఇక్కడ పెట్టేసి ట్రాలీ. Hi. I've just written the trolley. Return? Yeah. What was the name? On the trolley, I think Simon. Simon? Yeah. ఆ ట్రాలీ పైన ఒక పేరు ఉంటుంది. ఏం పేరు ఉందో చూడు. యా. Simon. Yeah. I have given a camera case of this one. It's a grey color case. Yeah. Sorry. That's Sorry, okay. it's usually a license holder here. No, all right. Thank you. Yeah. Yeah. Thanks. మా షాపింగ్ అయిపోయింది. ఇంకా మేము డే ఎండ్ చేసి వెళ్ళిపోతున్నాం ఇప్పుడు. ఎందుకంటే మేము నెక్స్ట్ మంత్ ఇల్లు షిఫ్ట్ అవుతున్నాం. అండ్ ఇప్పుడు మేము కరెంట్గా ఉన్న ఇల్లు వేరే వాళ్ళకి రెంట్కి ఇవ్వడానికి రియల్ ఎస్టేట్ వాళ్ళు ఇన్స్పెక్షన్ ఆర్గనైజ్ చేశారు. సో మేము ఈ టైంలోపు వెళ్ళిపోవాలి ఇంటికి. వేరే వాళ్ళు వచ్చి చూసుకుంటారంట. సో థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో టిల్ ది ఎండ్.
If you like my video, please like, share and subscribe to my channel. Thanks. Bye.